విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి 1 ఆగస్ట్ నుంచి 15 ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గోచర గ్రహ రీత్యా ఇది మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది. ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా నడుస్తుందో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. బికాస్ నేను ఎందుకంటే గోచరం లోపల 4 వక్రగతిలో ఉన్న గ్రహాలు కాస్త మీకు కొన్ని విషయాల లోపల ఇబ్బంది కన్నా కాస్త అంటే నేను చెప్పబోయే ప్రొడిక్షన్ కావచ్చు, చెప్పిన విషయాలని కావచ్చు, అవి కాస్త మారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. చూడండి, కర్మ ప్రధానమైన శని వక్రగతిలో ఉన్నాడు, బుద్ధి కారకుడు వాక్ కారకుడైన బుధ దేవుడు కూడా వక్రగతిలో ఉన్నాడు అని ఇద్దరు కనుక స్థితి కనుక చూసుకుంటే సమసప్తక సంబంధంలో ఉంది. సమసప్తక సంబంధంలో ఎప్పుడు కూడా 2 వక్ర గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఇద్దరి గ్రహాల ప్రభావం వేరేలా ఉంటుంది. ఇద్దరి గ్రహాల ప్రభావం వేరేలా ఉంటుంది అని ఈ ప్రభావం కనుక చూసుకునేది కొందరికి బాగుంటుంది, మరి కొందరికి ఇబ్బందికరంగా అయితే ఉంటుంటది. ఇప్పుడు మీకు ఇది బాగుందా, ఇబ్బందికరంగా ఉందా, ఇది గోచరం లోపల గ్రహస్థితి అనుసారంగా మీరు తెలుసుకోవడానికి నేను చెప్పబోతున్నాను, తెలుసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక చిన్న విన్నపం అంటే ఏంటంటే నేను చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇక ముందు ఈ ఛానల్ లోపల పరిహారాలను అస్సలని చెప్పట్లేదు. పరిహారాల కోసం నేను వేరే ఛానల్ ఆల్రెడీ నిర్మితం చేయడం జరిగింది, అందులో పని పరిహారాలు చెప్పడం జరగబోతుంది. అండ్ జ్యోతిష్యం ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఆ ఛానల్కి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి. కుదిరినట్లయితే ఇంకా మీకు దాని గురించి ఎలా చేస్తారో అలా మీరు చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే మీ రాశిలో దేవుడు బృహస్పతి అలాగే కుజుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి 3వ స్థానం లోపల రవి ఉండబోతున్నాడు. అదే రకంగా రాశి నుంచి 4వ స్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు. 5వ స్థానంలో కేతు ఉన్నాడు. అదే రకంగా 10వ స్థానం లోపల శని ఉండబోతున్నాడు. ఏకాదశ స్థానం లోపల రాహు ఉండబోతున్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే 2 భావాలు గోచరం లోపల పాపకర్తర యోగంలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 4వ స్థానం పాపకర్తర యోగంలో ఉంది. దెన్ మీ 12వ స్థానం పాపకర్తర యోగంలో ఉన్నది. 4వ స్థానం ఇది కనుక చూసుకున్నైతే మోక్ష త్రికోణ స్థానం లోపల మొదటి స్థానం. 4వ స్థానం ఇది మన భౌతిక జీవితం లోపల ఎన్ని సుఖాలు అనుభవిస్తాము, ఎంత మనం ఆనందంగా ఉండగలుగుతామో అది చెప్పే స్థానం. కానీ చూసుకున్నైతే 4వ స్థానం లోపలనే బుధుడు అదే రకంగా శుక్రుడు ఉన్నారు. ఈ బుధుడు అలాగే శుక్రుడు మీ కారకులు. కానీ ఒక విషయం ఏంటంటే మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనసు మీకు చాలా చెప్పుద్ది, చాలా నచ్చేలా కొన్ని విషయాల లోపల మీకు మన్నించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ దాని రిజల్ట్స్ యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు రావు. దాని రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు అనుకున్నట్టు యాక్చువల్లీ అస్సలు రావు. దాని రిజల్ట్స్ చాలా విపరీతంగా అయితే వస్తాయి. అని చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బుధుడు వక్రగతిలో ఉన్నాడు. ఫస్ట్ ధనాధిపతి లగ్నాధిపతి 4వ స్థానంలో ఉండి వక్రగతిలో బుధుడితో పాటు ఉండి అని ఈ భావం పాపకర్తరి యోగంలో ఉండి దాంతో పాటు శనికి సమసప్తక సంబంధంలో ఈ 3 గ్రహాలు ఉండడం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలి ధర్మ త్రికోణ సంబంధాలు 4వ 10వ స్థానంతో సంబంధం ఉండడం వల్ల ఇది మీకు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే కాస్త ధర్మపరంగా మీకు పరీక్ష అయితే ఉండబోతుంది. ధర్మపరంగా పరీక్ష అంటే మనము అగ్ని పరీక్ష అనుకుంటుంటాం, కానీ దానికన్నా కాస్త మీకు ఇబ్బందిగానే ఉండబోతుంది. ఎందుకంటే దీని లోపల పాస్ అవ్వడం అంత ఈజీ అయితే అనిపించట్లేదు. నేను మీకు ఏదో భయపెట్టడానికి నాకు ఏదో సరదాగానే చెప్పట్లేదు, చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అని ఒకవేళ జరిగితే కమెంట్లో పెట్టండి ఇలా జరిగిందని, లేకపోయినట్లయితే అలా జరగలేని అది కూడా కమెంట్ చేయండి. బికాజ్ ఎందుకంటే కొందరికి చెప్పబోయే విషయాల లోపల నేను కూడా అప్డేట్ అవ్వడానికి ప్రయత్నించుతుంటాను. నేను జ్యోతిష్యం లోపల ఒక విద్యార్థిని మాత్రమే. మీరు నాకన్నా పెద్ద ప్రబుద్ధ దర్శకులు, మీరు నాకన్నా పెద్దవాళ్ళు అంటే మీకు అంత తెలుసుద్ది. కాబట్టి మీరు ఎందుకంటే అనుభవించుతుంది, మీరు చెప్తుంది నేను,
మీరు అనుభవించుతుంది రైట్ ఆర్ రాంగ్ గా నేను చెప్పబోయే విషయాల లోపల మీకే అర్థమవుద్ది. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, పర్వాలేదు. అని ఇంకో విషయం ఏంటంటే రాశి నుంచి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో, చతుర్థాధిపతి తృతీయ స్థానం లోపల ఉన్నాడు. అంటే రెండు భావాల నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆరోగ్యం నుంచి ఏదైనా ప్రాబ్లం సమస్య ఉన్నట్లయితే మీరు ప్రత్యేకంగా ప్రకృతికి సంబంధించిన లైక్ దట్ ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి. ఆయుర్వేద మీ ప్రాబ్లం హెల్త్కి సంబంధించిన ఏదైనా కావచ్చు, అంటే అది ఎలాంటిదైనా కావచ్చు. ఈ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా వృషభ రాశి వారు అంటే మొదలయ్యాయి. అది ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా కావచ్చు. ఆయుర్వేద సైడ్కి వెళ్ళండి. ఆయుర్వేద అక్కడ మీకు దాని నుంచి రిజల్ట్స్ పాజిటివ్గా మీరు పొందగలుగుతారు. నేను ఆయుర్వేదం ఎందుకు మీకు సలహా ఇస్తున్నా అది కూడా తెలుసుకోండి. బుధుడు ప్రకృతి కారకుడు అని ఈ అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల మీకు ప్రకృతి నుంచి చాలా చాలా మీరు సహకారం పొందగలుగుతారు. అని శని క్షేత్రకారకుడు హెల్త్కి సంబంధించిన సమస్య ఏదైనా కావచ్చు, దానికి పరిష్కారం కనుక మీరు చాలా వెతుకుతున్నట్లయితే ఆయుర్వేద వైపు వెళ్ళండి. ఆయుర్వేదం నుంచి మీకు చాలా అనుకూలమైన రిజల్ట్స్ అయితే మీరు పొందగలుగుతారు. అని ఈ చతుర్థాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం అంటే వృషభ రాశి వారు ఎవరైనా కానివ్వండి, మీ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు. వాళ్ళ హెల్త్కి సంబంధించిన ఖర్చులనే పెరుగుతాయి, లేకపోయినట్లయితే వాళ్ళ హెల్త్కి సంబంధించిన టెన్షన్ అనే ఎక్కువ ఉంటుంటుంది, లేకపోయినట్లయితే మీ మదర్ వల్లనే మీ కుటుంబం లోపల కాస్త ప్రాబ్లమ్స్ మెంటల్ అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అని పాయింట్ చెప్పాలి ఏంటంటే ఫోర్త్ హౌస్ ఈ ప్రపంచం లోపల డబ్బు సంపాదించకపో ఏదైనా చెయ్యి, కానీ సుఖం ఏదైతే ఆనందం ఏదైతే మనం కోరుకుంటుంటామో అది మన ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ ఇల్లే సరిగ్గా లేకపోతే సుఖం ఆనందం ఎలా దక్కుంటుంటుంది. దీనివల్ల చాలా మంది బయటకు వెళ్ళి ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. చూద్దాం, అలా కూడా బయటకు వెళ్ళి ఆనందంగా ప్రయత్నించినా కూడా ఆనందంగా ఉండగలుగుతారా అంటే అది కూడా ఎక్కువ కనిపించట్లేదు. బికాజ్ ఇది 11th హౌస్, ఇది సోషల్ స్థానం. అంటే మనం బయట వెళ్ళి ఎలా ఉండగలుగుతాం, మనకు అనుకున్న పనులు జరిగాయి. అక్కడ కూడా రాహు ఉన్నాడు. అని ఈ రాహు సంబంధం కనుక చూసుకోవాలైతే దేవుగురు బృహస్పతి మీ రాశిలోనే ఉన్నాడు. మీరు చాలా ప్రయత్నించుతారు, కానీ అది అవ్వదు. ఎందుకంటే ద్వాదశాధిపతి కూడా తోడుగానే ఉన్నాడు. కాబట్టి ఖర్చు అవుద్ది, చాలా చాలా సుఖం కోసం చాలా ప్రయత్నించుతారు, కానీ సుఖం ఆనందం దక్కుద్దా అంటే ఆనందం సుఖం దక్కదు. ఈ 15 రోజులు కాస్త మీకు అలా ఇలా అటు ఇటు కాస్త ఖర్చులతో ఉంటుంది, మానసిక ఇబ్బంది, ఒత్తిడి, కాస్త వ్యాకులత, కుటుంబ పరిస్థితి. అంటే ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చాలా వెంటాడుతుంటారు. చెప్పాల్సిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే 15 రోజులు జరుగుద్ది. మెయిన్ మేజర్ పాయింట్ కుటుంబం, ఫ్యామిలీ. ఫ్రెండ్స్తో పాటు సలహా తీసుకోండి. వాళ్ళు సలహా తీసుకొని బాగుండే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చెప్పడం జరిగింది, ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటాయి. ఎక్కువ అంటే ఎక్కువ మీరు ఆయుర్వేదాన్ని సలహా తీసుకోండి. ఆయుర్వేదం కనుక లేకపోయినట్లయితే మీ వైఫ్ ఏదైతే మీకు చెప్తుంటారో దాన్ని సలహా తీసుకొని అది ఫాలో చేయండి. జాబ్ కనుక చూసుకున్నది, ఇక్కడ జాబ్ పరంగా కనుక చూసుకున్నది వృషభ రాశి వారికి దశమ స్థానం లోపల శని ఉన్నాడు. అని శనితో పాటు సంబంధ గ్రహాలు బుధుడు, అధికంగా శుక్రుడు ఉండడం వల్ల కార్యక్షేత్రం లోపల మంచి స్థితి అయితే కనబడుతుంది. కార్యక్షేత్రం లోపల అయితే మంచి స్థితి, మంచి అనుకూలమైన వాతావరణం అయితే ఉండబోతుంది. కానీ ఈ అనుకూలమైన వాతావరణం లోపల ఒక పాయింట్ ఏంటంటే ఎక్కువ ఆశాపేక్షలు పెట్టుకోకండి. ఎలా అయితే మీకు పని చెప్పడం జరిగింది అలాగే మీరు ముందుకు వెళ్ళండి. ఆశ పెట్టుకుంటే అవ్వదు, పెట్టుకోకున్నట్లయితే తప్పకుండా అవ్వద్ది. ఫ్యామిలీ కనుక చూసుకుంటే చెప్పడం జరిగింది. ఫ్యామిలీ లోపల కాస్త చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంటాయి, తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ 2nd హౌస్ పాపకర్త యోగం కుజుడు, అలాగే రవి. 4th హౌస్ పాపకర్త యోగం, 12th హౌస్ పాపకర్త యోగం. ఇది ఇలాగే 15th ఆగస్ట్ వరకు ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్కరితో పాటు. ఇక్కడ కుటుంబం గురించి చూసుకోవాలి అంటే అవతల వ్యక్తులు చాలా చాలా మనల్ని ఉద్దేశించి చాలా మాట్లాడుతుంటారు. దాన్ని మీరు ఎక్కువ పట్టించుకోకండి. ఒకవేళ మీరు దాన్ని పట్టించుకున్నట్లయితే అది చాలా తీవ్రంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ తీవ్రంగా ప్రతికూలమైన స్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అలా ఉన్నట్లయితే. కాబట్టి చూసి ఉండడానికి ప్రయత్నించండి. విద్యార్థులు ఎలా ఉండబోతుంది, విద్యార్థులు బాగా ఉండబోతుంది. ప్రత్యేకంగా ఎవరైతే విద్యార్థులు ఐటీ రంగాల్లో ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో అందులో స్త్రీకి సంబంధించిన విషయం చాలా ఎక్కువనట్లయితే వాళ్ళకి బాగుంటుంది. లైక్ దట్ ఇప్పుడు అగ్రికల్చర్ కూడా చాలా బాగుంటుంది. అని
బ్యూటీ సంబంధించిన ఏదైతే అంటే కోర్సెస్ ఉన్నాయో అందులో కూడా బాగుంటుంది. అండ్ మూడోది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కొత్తది ఏదైనా ఆల్కహాల్ డ్రింకింగ్ సంబంధించిన ఏదైనా బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారో కెరీర్ లోపల ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా బాగుంటుంది. ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ప్రేమ జీవితం అంత బాగా అయితే అసలు కనిపించలేదు. బిజినెస్ కనుక అంటే వ్యాపారం కనుక చూసుకుంటే వ్యాపారంలో కూడా బాగుండబోతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బాగున్నారు. కాస్త బలంగా కాస్త అవతల వ్యక్తి సహయోగంతో పాటు కాస్త పరువు దాచుకొని మీరు వ్యాపారం నడుపుతున్నారు. కానీ వ్యాపారం మీకు ముందుకు తీసుకెళ్ళొద్దా అంటే తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. మరి అంత భయపడకండి. డబ్బు ఎలా ఉండబోతుంది, ఆర్థిక క్షేత్రం మన కోసం ఎలా ఉండబోతుంది చూడండి. ఆర్థిక క్షేత్రం కనుక చూసుకుంటే పర్వాలేదు, నార్మల్, ఓకే ఓకే అని చెప్పడానికి అంత అవకాశాలు అయితే లేవు. కానీ బాగుండబోతుంది. అంటే మరి అంత బ్యాడ్ అండ్ కండిషన్ చెప్పాను. డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు నుంచి సుఖం ఉండదు. డబ్బు వచ్చుద్ది, డబ్బుకేం లోడ్ అయితే లేదు ఇప్పుడు గోచరం లోపల, కానీ దాని నుంచి సుఖం లేదు. మీరు ఎంత ఎక్కడైనా ఖర్చు పెట్టుకోండి, ఇంట్లో ఏదైనా కొనండి, ఆనందం ప్రదాయించే వస్తువులు ఏవైనా కొనండి, ఎన్నైనా కొనండి, కానీ దాని నుంచి లాస్ట్ మీకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇంత చేసి కూడా ఇంతేనా అనిపిస్తుంటుంది. ఇంత చేసి ఇంతేనా అనిపిస్తుంటుంది. అంటే డబ్బు ఉంటుంది కానీ డబ్బు నుంచి సుఖం అయితే ఈ 15 రోజుల్లో లేదు. అదృష్టం కనుక చూసుకుంటే ఇక్కడ అదృష్ట యోగం ఎలా ఉందంటే ఇక్కడ అదృష్ట యోగం వృషభ రాశి వారికి 60% అని చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రిడిక్షన్ 100% అని చెప్పట్లేదు. ఎందుకంటే గోచరం 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి, శని అలాగే బుధుడు. ఎప్పుడు తెలుసుకోండి, గోచరంలో ఎన్ని గ్రహాలు వక్రగతిలో అవుతుంటాయి, మీరు చెప్పే ప్రిడిక్షన్స్ అన్ని రాంగ్ అవుతుంటాయి. కాబట్టి విన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పాను, మర్చిపోండి. మీ పని ఏదైతే ఉందో దాన్ని మంచి సక్రమంగా చేస్తూ వెళ్ళండి. మీ ఇష్టదేవుడు ఎవరైనా కానివ్వండి, వాళ్ళని ఎక్కువ ఆరాధించండి, పూజించండి, ధ్యానం, మెడిటేషన్ చేయండి. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఎందుకంటే క్లైమేట్ కాస్త ఇంకా జలతత్వం ఉండడం వల్ల ఇంకా రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ ఉండాలంటే వర్షాలు కాస్త తగ్గుతుంటాయి. వర్షాలు రాబోయే రోజుల్లో తగ్గుతుంటుంటాయి. ఆఫ్టర్ 15th ఆగస్ట్ తర్వాత కాస్త తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి. కానీ మరి అంత మీరు ఇది డిప్రెషన్లో వెళ్ళకండి. సూర్య నమస్కారాలు డైలీ చేస్తుండండి. కాస్త ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయండి. ప్రకృతిని ఆస్వాదించండి. బాగుంటారు. శ్రీమాత్రే నమః.